జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 22వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 28వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారి రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, మిథునములో రవి బుధ గురులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని, మేష వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు ముందుగా 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను, అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి ఈ వారంలో వీరుకుంటుంది. లాభస్థానములో రాహువు సంచారం వల్ల నూతన అవకాశాలు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, నూతన ఉద్యోగాలు అందుకోవడం కానీ, విదేశీ వ్యవహారాలు సైతం లాభసాటిగా ఉండేటువంటి వాతావరణం ఈ వారంలో ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. కొంతమంది జనాల యొక్క సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, వ్యాపార అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడం, ఆర్థిక పరంగా బలం పుంజుకునేటువంటి పరిస్థితి ఈ బుధ సంచారం వల్ల మేషరాశి వారికి ఉంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకారం కానీ, అధికారుల యొక్క అండదండలు కానీ, తండ్రి సహకారం కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం కానీ అందుకుని నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఇంట బయట కూడా మంచి కార్యక్రమాలను అతి సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. వ్యయంలో శని సంచారం ఉంది. ఏళ్ళనాటి శని దోషం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు యథావిధిగా ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి. ఆలయ సంస్థ కార్యక్రమంలో భాగంగా పరమశివుని ఆలయానికి వెళ్ళి శివపార్వతులను దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, పోటీ ప్రపంచంలో విజయాలను, స్త్రీజన సహకారాన్ని ఈ వారంలో అందుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకునే సూచన కనిపిస్తుంది. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధ విషయాలంతా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సమాజంలో గుర్తింపు, ఆకస్మికమైనటువంటి లాభాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల చిన్న చిన్న అశాంతిని కలిగించే సంఘటనలు, నిరాశకు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఈ వారంలో మీకు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతోషంగా ఈ వారమంతా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో కలుస్తారు, సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. భగవంతుని ఆశీస్సులు బాగుంటాయి. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు సైతం ప్రతికూలంగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి.
ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు, ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా కాలం గడుపుతారు. దశమములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా పనిచేస్తారు. అంకిత భావంతో పనిచేసి ఒక రకమైనటువంటి సంతృప్తిని మీరు పొందగలుగుతారు. ఆ రకంగా మంచి అభివృద్ధిని, లాభాలను కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సహకారంతో వ్యాపారాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు. మంచి లాభాలను అందుకుంటారు. సమాజంలో మీ వ్యాపారం యొక్క విస్తరణ, ప్రచారము జరిగేటువంటి సూచన కనిపిస్తుంది. అష్టమ భావంలో రాహు సంచారం వల్ల దురాశపరులతో కలిసి ఆర్థికంగా నష్టపోవడం కానీ, నిందలు పడడం కానీ, మోసపోవడం కానీ జరుగుతుంది. ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల సంతానంతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తోటి అధికారులతో కానీ, లేకపోతే మీతో పనిచేసేటువంటి సహ ఉద్యోగులతో కానీ మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ లాభాలను, మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. లాభములో రవి సంచారం వల్ల మీరు చేసేటువంటి పని చాలా అంకిత భావంతో మనస్ఫూర్తిగా చేయడం వల్ల, మీ బాధ్యతల వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా విజయాన్ని సాధిస్తాయి. మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. అనుకోకుండా ఒక శుభవార్త కానీ, విద్యా విషయాల్లో మంచి ఫలితాలు కానీ, సమాజంలో గుర్తింపు కానీ తెచ్చుకోగలుగుతారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతోషంగా మంచి ఫలితాలను అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. చిన్న చిన్న నిరాశలు, అశాంతి ఈ వారంలో ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఈ సింహరాశి వారు గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా పొందగలుగుతారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక శుభ కార్యక్రమాన్ని నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందగలుగుతాయి. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. అష్టమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఏదో ఒక విషయంలో మీకు నిరాశ, అశాంతి ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యారాశి వారు 1 కేజీ బియ్యం పేదవారికి సోమవారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం ఆనందంగా ఉంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి అభివృద్ధి కానీ, భూ వాహన లాభాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు కానీ అందుకుంటారు. దశమములో బుధ సంచారం వల్ల వ్యాపార విస్తరణ జరుగుతుంది. లేక నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో గురువు సంచారం వల్ల పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు, విద్యా సంబంధ విజయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామితో కలిసి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు కానీ, దుబారా ఆలోచనలు కానీ, దుబారా ఖర్చులు కానీ కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి.
దానాలు ఇచ్చేటువంటి క్రమంలో తులారాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు, మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. దశమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. దశమములో కుజ సంచారం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆ రకమైనటువంటి మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. మనసుకు నచ్చే కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. భాగ్యములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక అశుభవార్త కానీ ఒక అసౌకర్యాన్ని కానీ ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. చతుర్థంలో రాహు సంచారం వల్ల ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో కానీ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు కానీ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఆహారం తీసుకోండి, లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల ఆకస్మికంగా ఒక ఆదాయాన్ని కానీ లాభాన్ని కానీ అవకాశాన్ని కానీ అందిపుచ్చుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆ రకంగా మీరు ఆనందంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక కానీ సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల మంచి లాభాలు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. సప్తమ భావంలో రవి సంచరిస్తున్నాడు. తండ్రితో కానీ అధికారులతో కానీ ప్రభుత్వ అధికారులతో కానీ కాస్త మనస్పర్ధలు వచ్చే సూచన కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో మంగళ బుధ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదలకు దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో ఈ ధనుస్సు రాశి వారు ప్రతినిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. సప్తమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపార సంబంధాలు బాగా పెరుగుతాయి. జన సంబంధాలు పెరుగుతాయి. మీ వ్యాపార విస్తరణ అద్భుతంగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు. షష్టమ భావంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని అనుకోకుండా ఒక మంచి విజయాన్ని సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, సంతానం విషయంలో శుభపరిణామాలు, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించే పరిస్థితులంతా ఈ వారంలో మీకు ఎదురవుతుంది. తృతీయ భావంలో శని సంచారం వల్ల ఇంటా బయట కూడా పనివారి సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. అష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ అశాంతి ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి సందర్భంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి ఆశీస్సులు కూడా అందుకుంటారు.
పంచమ భావంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రితో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఈ కుంభరాశి వారు నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. షష్టమ భావంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. రుణ రోగ శత్రు విముక్తిని అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కూడా పొందగలుగుతారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. కోర్టు వివాదాలు సైతం మీకు అనుకూలంగా మారే సూచన కనిపిస్తుంది. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించి మంచి లాభాలను, పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలంతా కూడా ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. పంచమంలో బుధ సంచారం వల్ల అసౌకర్యాలు, అశుభ వార్తలు, కాస్త ఇబ్బంది పడేటువంటి సూచన, ఆర్థిక నష్టం వచ్చే సందర్భాలు కొన్ని విషయాల్లో మీకు ఈ వారంలో ఎదురవుతుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సోమవారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.